సిటీ కేబుల్. కోట్పల్లి సర్పంచ్ భర్త మడపతి సంగయ్య స్వామిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరిన పలువురు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడతలో ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో కోట్పల్లి సర్పంచ్గా మడపతి బసమ్మ ప్రత్యర్థిపై 246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మడపతి బసమ్మ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు బసమ్మ భర్త మడపతి సంగయ్య స్వామిపై ఈ నెల 18వ తేదీ రాత్రి 10 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల సమయంలో కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. 18వ తేదీ రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో మడపతి సంగయ్య హైదరాబాద్ నుండి తన స్నేహితులతో కలిసి కోట్పల్లి చేరుకున్న అనంతరం కొన్ని టాబ్లెట్లు అవసరం ఉందని తన కారులోనే మర్చిపోయానని కారులో టాబ్లెట్ తీసుకొని వస్తున్న సమయంలో కాపు కాసి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఏకదాటిగా సంగయ్యపై దాడి చేశారు. ముఖంపై తలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో మడపతి సంగయ్య స్వామి స్పృహ తప్పి పడిపోయాడు. దుండగులు ఆయన చనిపోయాడని భావించి ఆయనను అక్కడే వదిలేసి వెళ్లినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉన్న కొందరు కిటికీలో నుండి చూడగా ముసుగును ధరించిన ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్ పై వెళ్లినట్లు గ్రహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మడపతి బసమ్మ ప్యానెల్ కు ప్రత్యర్థిగా ఉన్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యులే దాడికి పాల్పడి ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అందుకు గ్రామానికి చెందిన ఇదివరకే సర్పంచ్ గా ఉన్న నాయకుడు పథకం రచించి ఉండవచ్చు అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటికి పైగా డబ్బులు వెచ్చించినా విజయం సాధించలేకపోయానని తక్కువ డబ్బులు వెచ్చించి విజయం సాధించిన మడపతి బసమ్మ సంగయ్యపై కసి పెంచుకున్నారు. ఎన్నికల అనంతరం కొందరు ప్రత్యర్థులు వాట్సాప్ స్టేటస్ లో కూడా కోట్పల్లిలో బై ఎలక్షన్ జరుగుతుందని బై ఎలక్షన్ తప్పదని మళ్లీ తాము విజయం సాధిస్తామని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కనీసం అప్పటి నుండైనా మడపతి సంగయ్య స్వామి జాగ్రత్త పడవలసి ఉండేదని తనపై దాడి చేసేంతగా ఎవరూ లేరని సంగయ్య భావించారు. గత 3 నెలల క్రితం కూడా కొందరు ప్రత్యర్థులు ఇంటిలోకి ప్రవేశించి మడపతి సంగయ్యపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు తాండూరు నియోజకవర్గంలో ఇలా ఫ్యాక్షన్ తరహాలో దాడి జరగలేదని పలువురు అంటున్నారు. మడపతి సంగయ్యపై దాడి జరిగిన అనంతరం రాత్రికి రాత్రే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈషా ఆసుపత్రికి మడపతి సంగయ్య స్వామిని తరలించారు. ఈషా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం హైదరాబాద్ లోని గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతంలోని యశోద ఆసుపత్రికి మడపతి సంగయ్య స్వామిని తరలించారు. విషయం తెలుసుకున్న శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడపతి సంగయ్యను పరామర్శించారు. ఆయన మంచి వ్యక్తి అని తొందరగా కోలుకోవాలని మడపతి సంగయ్యకు మెరుగైన వైద్యం అందించాలని యశోద ఆసుపత్రి డాక్టర్లకు మహేందర్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్ ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. మడపతి సంగయ్య కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచ్చారు. చిన్న చిన్న ఎందుకంటే వాళ్ళ ప్రాంతం సందేహం లేదు, వాళ్ళ తర్వాత
మడపతి సంగయ్యపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్న కోట్పల్లి గ్రామస్తులు వందల సంఖ్యలో శుక్రవారం యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కోట్పల్లి గ్రామస్తులు నారాయణ, ఈడిగి నర్సింహులు, కావలి అనంతయ్య, కుమారి శ్రీనివాస్, మనోహర్, సండ శ్రీనివాస్, లక్ష్మణ్, సమ్మయ్య, అమర్నాథ్ పంతులు, రామ్రెడ్డి, శేఖర్, అఫ్జల్, ప్రసాద్, బాలరాజ్ తదితరులు మడపతి సంగయ్య స్వామి ఆరోగ్యం మెరుగుపడాలని కోరారు. మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్ పటేల్ తదితరులు మాట్లాడుతూ మడపతి సంగయ్య స్వామిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను నా గ్రామం కోట్పల్లి. నేను 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రాజకీయంలో ఉన్నా. కానీ నేను 15 ఏళ్ళు కోట్పల్లి సర్పంచ్గా గట్రా చేసిన. ఇంతవరకు ఇటువంటి కుట్రలు ఓటమి గెలుపు సహజమే, ఇటువంటి జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయినా 15 రోజులకే మా గెలిచిన సర్పంచ్ కొట్టి సంపద ప్లాన్స్ ఎంతవరకు సమాచారం. దీన్ని పోలీసు వాళ్ళు చాలా పకడ్బందీగా ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి ఇటువంటి దుష్ట శక్తులను బయటకు తీయాలని మనవి చేస్తాం. చాలా దారుణం ఇది. మా సర్పంచ్ వాళ్ళని మళ్ళా రీపోలింగ్ చేయాలనే ఇంటెన్షన్ తోటే వాళ్ళు వాంటెడ్లీ చేసేది. ఇది బయటలను తెచ్చే కొట్టించినట్టు అనిపిస్తుంది. చాలా ఘోరంగా కొట్టారు. పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. పోలీసు వాళ్ళు దీన్ని చాలా కేర్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోటపల్లి నూతన సర్పంచ్ మడపతి బసమ్మ మాట్లాడుతూ తన భర్తపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని, లేదంటే తన సర్పంచ్ పదవి అవసరం లేదని ప్రమాణ స్వీకారం కూడా చేయనని తెలిపారు. ఆయన ఒక్కరికి ఉంటే పిలిచి బయటికి వచ్చి కొట్టిండ్రు, మస్తు కొట్టిండ్రు. అటాక్ చేసినాక కూడా మళ్ళీ చంపుతామన్నారు. మళ్ళీ ఎలక్షన్లో ఎమ్మెల్యేతో పోతేనేమో అదే కూర్చొని మాట్లాడదాం ఒక పార్టీలు కదా అన్నాడు. మేము మా ఎమ్మెల్యే మాటని కాంప్లీట్ చేయకుండా ఊరుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మాదిరికే చూసుకుంటే మసీద్ కాడికి 2-3 సార్లు పోతే కూడా మసీద్ కాడ కూడా మీకు నీళ్ళు తాగుతాం, మేము నీళ్ళు తాగేటోళ్ళమ్మా, మీకు నీళ్ళు తాగుతామన్నారు. నెంబర్లో కూడా పోయి బుక్లు పెట్టారు. మీరు ఎట్లా అవుతారా లేదా అంటే కూడా వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి అటాక్ చేసారు. మా ఆయన కార్ది గోలీ దేనికి కార్ది వచ్చేటప్పుడు ఆయన 4 వచ్చి పట్టుకొని ఆడే మూతి వేసి చేసారు. ఎవరికి సపోర్ట్ రాకుండా పోయేటోళ్ళకు పోతున్నారు. ఇక బండి ఎక్కి పోతూనే ఉన్నారు. ఇక పోయేటోళ్ళకు ఎస్పీ ఎమ్మెల్యే గారు అందరు కలిసి నాకు న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే నాకు ఏది వద్దు. నాకు ప్రాణ స్వీకారం వద్దు, నాకు ఏది వద్దు. నేను రాజీనామా చేస్తా, చేయకపోతే రాజీనామా చేస్తా. మీరంతా ఎంటుండి నాకు సపోర్ట్ చేసి రాజీనామా నాకు మంచిగా చేస్తేనే, మీరు వస్తేనే నాకు బాగుంటుంది. లేకుంటే నా భర్తకు ఇట్లా చేసిండ్రు, రేపు మాకు చేస్తారు, మా ఇంటి మీదకి వస్తారు. మరి ఎట్లా చంపేస్తాము, మీకు సీటు మీద కూర్చొనియమని ఫస్టే చెప్పిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్లా చంపుతారో మా బుక్కులుగానే అది ఎమ్మెల్యే గారు వాళ్ళే చూసుకోవాలి. మా ఇంటి దాకా రాకుండా మరి ఎట్లా చంపుతామని అంటున్నారు. చంపుతారు. మీకు సీటు మీద 6 నెలలు కూడా కూర్చొనియమని ముందే చెప్పిండ్రు వాళ్ళు. మీరు సీట్లో మేము పని చేస్తారా, మీరు ఏం చేస్తారు, మీకు ఎట్లా కూర్చొని ఏమి నరికేస్తాం, చంపేస్తామని ముందే అన్నారు. అంటే కూడా వాళ్ళు తిరగనికి పరిచయానికి పోతే కూడా పక్క ఎంట వస్తే కూడా మేమే ఇంకా పక్కకి వెళ్ళి పోయినాం. అలా గుగులు పట్టి వద్దు, కొట్లాటలు వద్దు అని. ఆయన కానీ కావాలని ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. ఈ సందర్భంగా మడపతి సంగయ్య స్వామి తనయుడు మడపతి చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయంగా విజయం సాధిస్తే కొందరు ఓర్చుకోలేకపోయారని, ఇదివరకు కూడా చాలాసార్లు తన తండ్రిని ప్రత్యర్థులు బెదిరించారని, 3 నెలల క్రితం ఇంటికొచ్చి కొందరు తన తండ్రిపై దాడి కూడా చేశారని గుర్తు చేశారు. తన తండ్రిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, గ్రామంలో శాంతి భద్రతలు పెంచాలని చంద్రశేఖర్ అన్నారు. అంటే వాళ్ళ ఫైనల్ ఎజెండా ఏంటి అంటే మీరు రాజకీయంలో ఉండొద్దనా, లేకపోతే వాళ్ళే గెలవాలి, పైసలు వాళ్ళే గెలవాలి.
మేమే ఉండాలి అంటే మాకు ఆల్రెడీ డబ్బులు ఆఫర్ చేసినట్టు మీకు వార్డు మెంబర్లకు వచ్చిన ప్రపోజల్ని బెదిరించి పంపించి ప్రపోజల్ చేసిన వాళ్ళని కూడా దొరకనీయలేదు వాళ్ళు. సరే ఏదేమైనా ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి ఎవరితో ఒకతో ప్రపోజల్ చేసినాం, ప్రజల్లో ఉన్నాం కాబట్టి మేము గెలిచినాం. ఆ గెలిచిందని వాళ్ళు జీర్ణించుకోకపోవడంతో పాటు స్టేటస్ పెట్టి తీసుకొని అయిపోలేదు ఈరోజు మీకు నీళ్ళు లాగిస్తాం ప్రచారం పోతే వేరే నీళ్ళలాగా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇంకా లాగిస్తాం ఇటువంటి కౌంటర్ చేస్తాం. నిజంగా కార్యకర్తలు రాగటం కాదు నీళ్ళు తాగిపించేటోళ్ళం అనే మాట మాట్లాడేస్తాం. కావస్తా చూద్దాం, ఎవడు తాగుతాడో ఎవడు తాగుపిస్తాడో చూద్దాము. ఇది అంటే రౌడీజంలో జరుగుతున్నటువంటి రాజరికం కాదు ఇది. ప్రజలు ఎన్నుకుంటే గెలుస్తారు. మాకు 5 సంవత్సరాలు పనిచేయడం చెప్పుకొని పెట్టుకున్న పనోళ్ళు వీళ్ళు ఈ విధంగా గెలవకపోతే మేము సంపుతాం నరుకుతాం అంటే ఎంత దూరం ఉన్న పోనీకి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రశ్నించేటోడు లేడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళ అజ్ఞానమే. అది కోట్పల్లి ఎవరు వీళ్ళకి అడ్డం లేదు, మేమే అడ్డం కాదు. ఎట్లా అంటే పొలిటికల్ పరంగా అయినా కూడా ఏదైనా మేము తట్టుకొని వాళ్ళకి అంటే ఇంతకుముందు కొట్టినప్పుడు మేము ఏమని ఆ రోజు మేము కూడా తిరిగి కొట్టిన ఏమైందంటే వాళ్ళు కొట్టిన వీళ్ళు వాళ్ళ రౌడీజం చేస్తే వీళ్ళు రౌడీజం చేసిన ఒక కోణం జరుగుతాను ఒక కోణంతో ఆగిపోయినాం. అయినా మేము కేసు ఫైల్ చేసినాం. ఆ ఫైల్ మరి ఎందుకు ఆగిపోయినామో తెలియదు. అంటే మేము సామరస్యంగా ఉంటే వీళ్ళకి చేత కాదనేది ఒక కోణంలో వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఎన్నుకున్నటువంటి కార్యకర్తలు ఏంటంటే వీళ్ళు ఎవరిని పైన చేయి చేసుకొని వీళ్ళు ఎవరిని కొట్టినా కూడా అట్లా కాదని మనం పట్టకపోయినాం. అంటే కొట్టడానికి వస్తారు తప్పించుకొని పోవడం లేదు. ఎందుకు వాళ్ళతో మనం ఇష్యూస్ అని వాళ్ళు పైకి రావడం ఆ రోజు నుండి కూడా న్యాయంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు సముద్రం చేస్తే మొత్తం మాది అంటే బైపోలంటే ఉద్దేశం నా దగ్గర ఉంది కావాల్సిన స్టేటస్ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన స్టేటస్ అంటే మీకు ఇస్తాను. బైపోల్ జరుగుతుంది నాకు పంపించండి. అమ్మ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా అంటే ప్రజలంతా ప్రేమతోటి వీళ్ళు గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, గ్రామంలో మంచి జరుగుతుంది అని చెప్పి ఓటేసి గెలిపించుకుంటే ఈరోజు ఆ గెలుపుని ఓర్వలేక రౌడీజం చూపించి ఈరోజు మీ భర్త హాస్పిటల్లో కోమా పరిస్థితుల్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సెక్యూరిటీ కావాలి మాకు. ఇంటికి పోతే భయం. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో మాకు అదే భయం. ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంకా మా ఆయన ఇంటికి ఇంట్లోనే ఇద్దరిని చంపుతామని వచ్చిన వాళ్ళు కత్తులు గిట్ట తీసుకోము. కానీ ఆయన బయటికి పోయినంత మాత్రం ఆయన ఒక్కడు దొరికిండు. లేకుంటే ఇద్దరిని చంపుతున్నారు. ఇద్దరే ఉంటారు. ఆల్మోస్ట్ చంపుతామని వచ్చిండ్రు. ఇద్దరిని తట్టదెంపితే పని అయిపోతుంది కదా. అప్పుడు రాజ్యం మొత్తం మనదే అవుతుంది. ఈ కోట్పల్లి వాళ్ళు ఎవరు అంత గట్టిగా లేరు. 30 ఏళ్ళ సంది చేస్తున్నాం ఆయన రాజకీయం. 30 ఏళ్ళ సంది మేము కాంగ్రెస్లో ఉన్నాం. ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్కి మళ్ళీ కాంగ్రెస్లోకి ఆయన టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రాత్రికి రాత్రే హైదరాబాద్ చేరుకొని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడపతి సంగయ్య స్వామిని పరామర్శించారు. ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించాలని, మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మడపతి సంగయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలో జరిగిన దాడిని సీఎంఓ కార్యాలయం నుండి నేరుగా నిఘా పెంచారు. ఇంటెలిజెన్స్, క్రైమ్ పార్టీ, డీటీసీ తదితర పోలీసు విభాగాల అధికారులు యశోద ఆసుపత్రిలో నిఘా పెంచారు. వికారాబాద్ ఎస్ఐ గిరి మడపతి సంగయ్య స్వామి తనయుడు చంద్రశేఖర్ నుండి ఫిర్యాదును స్వీకరించారు. మడపతి సంగయ్యపై జరిగిన దాడికి నిరసనగా కోట్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం మధ్యాహ్నం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జరిగినటువంటి దాడి ఏదైతుందో అది సభ్య సమాజం ఈరోజు కోట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే ఇది గ్రామం, మన ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు. మన గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో బసవేశ్వర స్టాచ్యూల దగ్గర మడపతి సంగయ్య స్వామిపై జరిగిన దాడికి నిరసనగా వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ ప్రతినిధులు ధర్నాలు నిర్వహించారు. నారాయణఖేడ్ మండల కేంద్రంలో వీరశైవ సమాజం ప్రతినిధులు మడపతి సంగయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అంటుండొచ్చు వీళ్ళు బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ అంటే పోస్తే అందరితో వచ్చేది ఒకటే రక్తము, ఒకటే ఊరు నీళ్ళు తాగుతున్నాం, ఒకటే తల్లిబిడ్డలాగా అందరం ఉంటాము. పార్టీలు వేరు, ఊరు వేరు. ఊరు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరం ఊరు అభివృద్ధి కోసం చేసుకొస్తాం. ఇవాళ సంగయ్య గారు గెలిచినా, ఆయన ₹1 బంద్ చేసినా కోట్పల్లిలో చేయాలి.
మేము ఒక పనులు ఇచ్చినా కోట్పల్లిలో చేయాలి, లేదా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేయాలంటే కోట్పల్లిలో చేయాలి. ఎవరి ఇంటి కోసం తెచ్చుకోవడానికి కాదు, మనం గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి కలిసి ఉండాల్సి వస్తుంది. బిఎంఆర్ ఎమ్మెల్యే గారు గ్రూప్లో కూడా చాలా మటుకు రెచ్చగొట్టే మాటలు పెట్టిందని చెప్పేసి కూడా రాత్రి పిల్లలు చెప్పిన కొంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటే చాలా అంటే చాలా చిన్న విషయము. కాబట్టి దయచేసి మీరు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం లోపల తెలంగాణ పోలీసు దేశవ్యాప్తంగా పేరున్నది. కాబట్టి మీరు ఆ యొక్క స్ఫూర్తిని నిలబెట్టుకొని కోట్పల్లిలో ఉన్నటువంటి సామరస్యపూర్వక వాతావరణాన్ని ఇదే విధంగా కొనసాగించినట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇంకోటి, గతంలో కూడా గొడవలు జరిగినప్పుడు కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూడా వ్యవస్థలు పనిచేయలేదు. ఎందుకంటే గతంలో గొడవలు జరిగినప్పుడు గొప్ప వాటిపైన యాక్షన్ కానీ, లేదంటే గొడవలు చేసిన వాళ్ళపైన కానీ బైండ్ ఓవర్ లాంటి చర్యలు ఏమన్నా చేస్తే కూడా కొంచెం తప్పు చేసిన వాళ్ళకు ఒక భయం అనే పరిస్థితి ఉంటుంది. ఏం చేసినా మమ్మల్ని ఎవరు చేయరనేది ఈ విర్రవీగే లక్షణం ఏదైతే ఉంటుందో వాళ్లకు ఖచ్చితంగా మనకు పోలీసు వారు గుణపాఠం నేర్పి గ్రామం యొక్క అభివృద్ధికి మీరు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే పార్టీలు వస్తాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది. దయచేసి సమాజానికి నిజమైన రక్షకులు పోలీసు వాళ్ళే. ఈ హయాంలో మా కోటపల్లికి, సంగయ్య గారి కుటుంబానికి న్యాయం జరగాలి మాకు. ఎందుకంటే మేము జంగమైన పాపని గురువుగా భావిస్తాము. మేము ప్రతి సంవత్సరం దసరా ఇంటికి వస్తేనే కాలు మోపుతాము. అంటే ఒక గురువుగా భావించే వ్యక్తికి మనకి ఈ విధంగా జరిగితే, కోట్పల్లి ఒక గ్రామ ప్రథమ పౌరునికి ఈ విధంగా జరిగితే ఇంకా మిగతా వారికి రక్షణ ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలుసుకోవాలి. ఇది దయచేసి ఎవరు కూడా ఒక పార్టీ పైన దాడి కానీ, ఒక వ్యక్తి పైన దాడిగా చూడొద్దు. ఇది కోట్పల్లి యొక్క అభివృద్ధి పైన దాడిగా చూడాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఎన్నున్నా కూడా మీ కోటపల్లి చాలా బాగుంటుంది, మీ దగ్గరకు వస్తే చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్పేసి 30 పల్లెలు కోట్పల్లిని పొగుడుతుంటారు. మరి ఇంత మంచి పేరున్న కోట్పల్లి లోపల మంచి సామరస్యపూర్వకంగా వాతావరణంలో ఎలక్షన్లు పూర్తయిపోయినాయి. రిజల్ట్ ప్రజా విజయం అదో ఏదో ఒకటి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఒకటే తీర్పియరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మనకు ఓడిపోతే మళ్ళీ అవకాశం ఉంటుంది, జీవితం ముగించదు. వాళ్ళు ఎంతో మంది ఎన్నోసార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న రాజకీయాలు కానీ, ఇలాంటి యాక్షన్ రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు కానీ. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వీరశైవ సమాజం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పాటిల్ మాట్లాడుతూ మడపతి సంగయ్యపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, అందుకు ప్రోత్సహించిన వారిని కూడా ఉపేక్షించరాదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు పూర్తిగా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఉన్నది. నేను కోరడం జరుగుతుంది ఏంటంటే, కోట్పల్లిలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ధర్నా చేసిరు. ఈరోజు ఇలాంటి దాడిని సాయించాం, ఈ రౌడీ రాజ్యం నడవదని చెప్పేసి కోట్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే దాడి చేసిరో గుర్తించలే, దాడి కారకులను గుర్తించలే, దాడి ఎవరు చేపించినో కూడా ఇంకా కూడా పోలీసు వాళ్ళు నిర్ధారించినట్టు తెలుస్తలేదు. కాబట్టి తప్పకుండా పోలీసు వాళ్ళు వెంటనే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగింది. ఎవరు ఎవరికి ఫోన్లు చేసిండ్రు, ఏ రకంగా ఎవరు ఏం చేసిరు అనేది టెక్నాలజీ వాడితే అన్ని కూడా తేలిపోతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు దీని మీద స్ట్రిక్ట్ గా చేయాలి. ఎందుకంటే అవతల వ్యక్తులకు కూడా పెద్ద పెద్దల అండలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కోటిపల్లి వాసులందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత సమాజం, జంగమ సమాజం అందరూ కూడా కోరుతున్నారు, తొందరగా పోలీసు వారు చర్యలు తీయని పక్షాన తప్పకుండా బీసీలు అనుకోండి, వీరశైవ లింగాయత్ అనుకోండి, ప్రజాస్వామ్యవాదులు అనుకోండి, అందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున మీరు దోషులని వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని జైలు పంపించేటటువంటి కార్యక్రమం పోలీసు వాళ్ళు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వీరశైవ లింగాయతులు కావచ్చు, జంగమ సమాజం కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, వినమ్రంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోండి, ఆయన చాలా సౌమ్యుడు. గతంలోనే కోట్పల్లి పోలీస్ స్టేషన్ లా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఎందుకంటే గతంలో పోలీసు వాళ్ళు ఆయన ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, నా మీద దాడి చేసిరని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, నన్ను భయపెడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నా తరఫున ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలా కానీ కోట్పల్లి పోలీసు వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టే ఈరోజు ఇంత దాడి జరిగింది. ముందే
ఇవన్నీ కూడా ఈ ఆగడాలను ముందే ఆపినిట్టే ఈరోజు ఆయన మీద అత్యాయత్నం అయ్యేది కాదు. కాబట్టి తప్పకుండా ఈ చర్యలని పోలీసు వాళ్ళు వెంటనే తక్షణమే ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దానికి సూత్రధారులు ఎవరున్నారో ముఖ్యంగా చెప్తున్నాం. ఈరోజు సౌమ్యులు వీరశైవ లింగాయతులు కావచ్చు, జంగములు కావచ్చు, వీళ్ళు సౌమ్యులు అని మీరు అనుకుంటున్నారు. కానీ మా దగ్గరకు వచ్చి మా వారి మీద దాడి చేస్తాం, హత్య చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కదులుతుంది. మాతో వచ్చేటటువంటి అందరూ కూడా కలుపుకొని తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. వెంటనే చర్యలు చేపట్టాలి, అరెస్ట్ చేయాలి, వారికి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తాండూరు పట్టణంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి డీఎస్పీ కార్యాలయానికి వీరశైవ సమాజం నాయకులు ర్యాలీ నిర్వహించారు. మడపతి సంగయ్య స్వామిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి మాట్లాడుతూ తమ సమాజంలో సభ్యులైన మడపతి సంగయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జంగమ సమాజం అధ్యక్షులు గోలి శివకుమార్, వీరశైవ యువదల్ అధ్యక్షులు అడికి శశాంక్, వీరశైవ సమాజం కార్యదర్శి గాజుల శాంతకుమార్ తదితరులు మాట్లాడుతూ మడపతి సంగయ్య స్వామిపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, దాడికి ప్రోత్సహించిన వారిని సైతం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని మాస్కులు ధరించి దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని హేయనీయమచ్చరగా తాండూరు వీరశైవ సమాజం మరియు యువతలు అందరూ కూడా ముక్త కంఠంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కొనేది ఉంటే, పార్టీల వారిగా ఎదుర్కొనేది ఉంటే ఎదుర్కొనాలి, కానీ ఈ విధంగా దాడికి తోడ్పడడం మంచి పద్ధతి కాదని చెప్పి అయితే సంగయ్య స్వామి గారు వారు ప్రథమ చికిత్స చేసి తర్వాత యశోద హాస్పిటల్ హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారి పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా అందుకోసమే మేమందరము వీరశైవ సమాజము, యువతలు మరియు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముక్త కంఠంతో ఇటు విషయాన్ని ఖండిస్తూ తాండూరు డిఎస్పీ గారికి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు తెలపాలని చెప్పేసి మా వీరశైవ సమాజం తరఫున మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆ స్వామి గారికి ఏమైనా ఊరుకునేది లేదు, ఎవరికి కూడా వదిలిపెట్టామని చెప్పి శాఖాపరంగా వాళ్ళు కూడా మేము కూడా తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారిని మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా సమయం పాటించి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు ఉంటాయి, ఎలక్షన్ల తర్వాత అందరం మనం కలిసే ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించిన బాధ్యతలు ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిన్న జరిగిన కోట్పల్లి గ్రామంలో జరిగిన హేయమైన చర్య ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకునిపై దాడిని తాండూరు వీరశైవ సమాజము మరియు తాండూరుకు సంబంధించిన వీరశైవులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనగా ఇటు చర్య రాజకీయంలో గెలుపోవటంలో సహజం. నేను కూడా ఒక గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గతంలో కూడా మేము నిలబడ్డాం, గెలిచినాం, ఓడినాం. కానీ ఇలాంటి చర్యలు ఎప్పుడూ చూడలేదు. ఈ యొక్క హేయమైన చర్యని తీవ్రంగా ఖండిస్తూ నేను ఒకవేళ ఈ దాడిపైన ఎవరైనా రాజకీయ నాయకులు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ దాడికి కారకులకు బహిష్కరించాలని నేను అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎందుకనగా రాజకీయాల్లో మాటలతోని వరకే ఒక లిమిట్లో ఉంటుంది. ఈ విధంగా దాడులు చేసుకునే కల్చర్ మన తాండూరు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడూ లేదు. గెలిపోవటంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయి, ప్రజాసేవ చేసి ప్రజల మన్నన పొంది గెలవాలి. కానీ ఉన్న వ్యక్తులను నిర్మూలించి మేము ఏదో చేస్తామనేది తీవ్రమైన ఖండించదగ్గ విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. మరియు మా వీరశైవ సమాజం తరఫున నా యొక్క రిక్వెస్ట్ ఒకటే, ఇట్టి చర్యలో ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆల్ పార్టీ వాళ్ళు ఆ వ్యక్తులను బహిష్కరించాలని మా వీరశైవ సమాజం మరియు నేను ఒక రాజకీయ ప్రాతినిధ్య వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చర్యకు పూనుకున్న వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో అరెస్ట్ చేసి వాళ్లకు తగిన శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. రాత్రి జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ఇక్కడ డిఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి నాయకుడిని
వారిపై దాడి చేయడం హేయమైన చర్య. ఎవరైనా కానీ ఎంతటి వారైనా ఎవరి సపోర్ట్ ఉన్నా పెద్ద పెద్ద నాయకులు ఎంబడున్నా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వారు స్పందించి వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. అలాగే వీరశైవ సమాజము గతంలో కోట్పల్లిగూడంగా తాండూరు నియోజకవర్గం కిందనే ఉండేది. అప్పుడు అగుడంగా ఆయన సమాజం పట్ల శ్రద్ధ చూపి సమాజ ఉన్నతికి కూడా పాటుపడినటువంటి వ్యక్తి సంగయ్య స్వామి. కాబట్టి ఆయనపై చర్య తీసుకోవడం, ఆయనపై దాడి చేయడం చాలా అమానుషం. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సొంత పార్టీ అయినా మిగతా పార్టీలైనా ఎవరు తీసుకున్నా కానీ వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఒకవేళ చర్య తీసుకున్నట్లయితే సమాజం తరఫున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఎన్నికైన ఒక పాలనాధికారిని ఎన్నికైన రెండవ రోజే దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి కూని లాంటిది. ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళని రక్షణ కల్పించవలసిన బాధ్యత మనందరిది ఉన్నది. దానికి ఆయన పైన దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. మరియు ఇంకొకరు కూడా ఇలాంటి చర్యపై చేయడానికి జంకే విధంగా ఉండాలని మా సమాజం తరఫున కోరుతున్నాను. మా వీరశైవ సమాజం తరఫున ఎవరైతే సర్పంచులుగా ఎన్నికయ్యారో వాళ్లకు మేము సన్మానం ఏదో పిలిచి సన్మాన సత్కారాలు చేద్దామని అందరం యువదళ సభ్యులు మళ్ళీ సమాజ సభ్యులు అందరం కలిసి పోదాము, అందరం కలుద్దామని సందర్భం లోపల నిన్న స్వామి గారి పైన జరిగిన దాడి అందరికీ తీవ్రంగా కలిసివేసింది. ఎట్లా అంటే వాళ్ళని మూకుమ్మడిగా అంటే తెలియకుండా మాస్కులు వేసుకొని వచ్చి వాళ్ళు దాడి చేస్తున్నారంటే ఎంతవరకు తెగిస్తున్నారు అనేది దీన్ని బట్టి మన చర్య అనేది చాలా తీవ్రంగా పరిగణించాలి. దీన్ని అంటే దాడి అంటే పిరికిబంద చర్య. ఇప్పుడు ఎట్లా అంటే పిరికోల్లాగా వచ్చి వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి కొడుతున్నారు అంటే వాళ్ళు ఎంత డేర్ ఉంటే వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంకోటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. మా యువదళ సభ్యులు కానీ సమాజం సభ్యులు కానీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాష్ట్రంలోని పలు సంఘాల ప్రతినిధులు శనివారం చలో వికారాబాద్ పేరుతో వికారాబాద్ ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా కోట్పల్లి మండల కేంద్రంలో పోలీసులు పికెట్ నిర్వహించి అనుమానితులపై నిఘా పెంచారు. మడపతి సంగయ్య తనయుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు తదితర విషయాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో నిందితులను పట్టుకునే విధంగా సీసీ ఫుటేజ్ మరియు అనుమానితుల కాల్ డేటాలను పరిశీలించి త్వరలో నిందితులను పట్టుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సిటీ కేబుల్